హాయ్ స్టూడెంట్స్, ఐ ఆమ్ విఎస్ రావు. ఈరోజు టాపిక్ వచ్చేసి కంటిన్యూ చేస్తున్నాను. సో కొరలేషన్ నెంబర్ 4 అండి. ఇది ప్రాబ్లం నెంబర్ 4 కంటిన్యూ అవుతుంది. చూడండి ఒకసారి. మన చాప్టర్ నేమ్ ఏం తీసుకున్నాం? మనం వచ్చే కొరలేషన్. రిలేషన్ అంటే మనకు తెలుసు కానీ రిలేషన్ అంటే ఐడియా ఉంది కదా. రిలేషన్ అంటే ఫాదర్, మదర్, సిస్టర్, ఇదంతా కూడా రిలేషన్. ఇక్కడ ఏముందంటే కొరిలేషన్. కొరిలేషన్ అంటే ద రిలేషన్ బిట్వీన్ టూ వేరియబుల్స్ అండి. ఆ వేరియబుల్స్ ఎట్లా ఉండాలి? ఫాదర్ హైటు, సన్ హైటు, సప్లై డిమాండు, ఇన్కము సేవింగు, తర్వాత అడ్వర్టైజ్మెంటు, సేల్స్, ఎక్సెట్రా. ఈ విధంగా మనం తీసుకున్నాం. మనం ప్రీవియస్ వీడియోస్లో టోటల్గా 3 చేసామండి. ఒకటి ఫస్ట్ వీడియో వచ్చేసి మనం అజ్యూమ్డ్ మీన్ చేసాం. సెకండ్ వచ్చేసి ఆయన ఎగ్జామ్లో ప్రాబ్లం మెన్షన్ చేసింది తీసుకున్నాం. థర్డ్ వన్ వచ్చేసి యాక్చువల్ మీన్ అండి. ఈరోజు టాపిక్ ఏంటంటే 3 కవర్ చేస్తున్నాను ఒకేసారి. ఒకే ప్రాబ్లం 3 కవర్ చేస్తున్నాను. చూడండి ఒకసారి. ఫార్మాట్ మీకు వచ్చి గుర్తే ఉంటుంది. టోటల్గా 7 కాలమ్స్ కావాలి. కార్ల్ పియర్సన్ ప్రాబ్లం చేయాలంటే టోటల్గా 7 కాలమ్స్ మనం వచ్చి ప్రొవైడ్ చేసుకున్నాం. 7లో వాట్ ఇస్ ఫస్ట్ అండ్ ఎక్స్, క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ద ప్రాబ్లం. దాని నుంచి స్మాల్ ఎక్స్, నెక్స్ట్ దాని నుంచి స్మాల్ ఎక్స్ స్క్వేర్ అండి. నెక్స్ట్ టేక్ వై, క్యాపిటల్ వై ఈజ్ ద ప్రాబ్లం. దాని నుంచి స్మాల్ వై నుంచి స్మాల్ వై స్క్వేర్. నెక్స్ట్ లాస్ట్ కాలమ్ ఈజ్ ద ఎక్స్ అండ్ వై అండి. టోటల్గా 7 కాలమ్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఎక్స్ నుంచి ఎక్స్ అన్నాను, ఎక్స్ స్క్వేర్ అన్నాను. మీకు ఎక్కడ డౌట్ వస్తుందండి? హౌ టు క్యాలిక్యులేట్ ఎక్స్ అనేది డౌట్ వస్తుందండి. మన ఎక్స్ ఫార్ములా ఆల్రెడీ చెప్పుకున్నాను. ఎక్స్ ఫార్ములా ఏం చెప్పుకున్నాం? ఎక్స్ మైనస్ ఏ అంటే అజ్యూమ్డ్ మీన్ అండి. అది ఆర్ ఎక్స్ మైనస్ మీన్ అండి. యాక్చువల్ మీన్ కూడా మనకు ప్రాబ్లం ఇవ్వచ్చు. దాదాపు 90% మనకి ఎగ్జామ్లో ఏది మెన్షన్ చేయట్లేదు. మన ఇష్టం కాబట్టి అజ్యూమ్డ్ మీన్ ఏదైనా తీసుకుని ప్రాబ్లం చేయొచ్చు అండి. ఎక్స్ మైనస్ ఏ, ఇందులో మీరు ఏదైనా తీసుకోండి, బెటర్. ఇది 65, 66. ఇది మన ప్రాబ్లం చూడండి ఒక్కసారి ఎట్లా ఇచ్చారు. క్యాలిక్యులేట్ కోఎఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ డేటా అన్నారండి. హైట్ ఆఫ్ ఫాదర్ ఇంచెస్, హైట్ ఆఫ్ సన్ ఇంచెస్ అండి. టోటల్గా హౌ మెనీ ఫాదర్స్ని అబ్జర్వ్ చేశారు ఇక్కడ? టేక్ మనకి కన్సిడరేషన్ 1, 2, 3, 4, 5, 6, 7, 8 అండి. వాట్ ఈస్ 8 అండి? ఇన్ దిస్ చాప్టర్ n ఈజ్ ద 8. సో ఫాదర్ హైట్కి సన్ హైట్కి ఉన్న రిలేషన్ మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఫాదర్ హైట్ మనం వచ్చి స్టార్టింగ్ ఉంది కాబట్టి దీన్ని ఎక్స్ అనుకుంటున్నాం. సన్ హైట్ని వై అనుకోండి. మనం ప్రాబ్లం చేస్తున్నాం. ఏమడిగారు? క్యాలిక్యులేట్ కోఎఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్ అన్నారు. మనం వచ్చి 3 కవర్ చేస్తున్నాం. అంటే మీకు ప్రాక్టీస్ కోసం ఎగ్జామ్లో 3 చేయాల్సిన అవసరం లేదు. ఇని 1. ఫస్ట్ ఏముందని ఫ్రమ్ యాక్చువల్ మీన్ అండి. ఇది యాక్చువల్ మీన్ అంటే మన ఇష్టం అండి. అది తర్వాత కూడా ఫ్రమ్ యాక్చువల్ మీనే కాబట్టి టేక్ 67 ఫ్రమ్ ఎక్స్ సిరీస్, 68 ఫ్రమ్ వై సిరీస్ ఇయర్ మెన్షన్ ఇన్ ద ప్రాబ్లం. కంపల్సరీ మీరు ఎక్స్ సిరీస్లో ఏ కింద 67 తీసుకోవాలి, వైకి అయితే మీరు 68 తీసుకోవాలండి. లాస్ట్ వన్ ఈజ్ ద ఫ్రమ్ యాక్చువల్ మీన్ అండి. టోటల్గా కార్ల్ పియర్సన్ క్యాలిక్యులేషన్ అనేది 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఫ్రమ్ యాక్చువల్ మీన్ మన ఇష్టమైనవి, ఫ్రమ్ యాక్చువల్ మీన్ గివెన్ వాల్యూస్, ఫ్రమ్ యాక్చువల్ మీన్ అంటే. ఫస్ట్ 1 by 1 చేసుకుంటూ వద్దాం ప్రాబ్లం. నేను ఆల్రెడీ ప్రాబ్లం ఇక్కడ రిటర్న్ చేశాను. చూడండి, ఎక్స్ ఈజ్ ద ఫాదర్ హైట్, సన్ ఈజ్ ద అండ్ వై అని చెప్పి తీసుకున్నాం అండి. ఇది ఒకసారి మనం ఎంత క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎగ్జామ్లో కొంచెం నీట్గా ఈ ప్రజెంటేషన్ నీట్గా ఉంటే మనకు ఫుల్ మార్క్స్ వస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఇది కంపల్సరీ ప్రాబ్లమే. ఇది ఉస్మానియా అయితే యూనిట్ నెంబర్ 5లో వస్తుందండి. యూనిట్ నెంబర్ 5 అంటే మీకు ఐడియా ఉన్నది. క్వశ్చన్ నెంబర్ 13A ఇదే ఉంది, 13B కూడా ఇదే ఉంది. సో ఈ కాలం మనకి ఏంది? ఎక్స్ కాబట్టి దీన్ని ఏమంటారంటే సిగ్మా ఎక్స్. స్మాల్ ఎక్స్ కాబట్టి ఈ కాలం ఏమంటారు? స్మాల్ ఎక్స్, సిగ్మా ఎక్స్. సిగ్మా ఎక్స్ స్క్వేర్, సిగ్మా క్యాపిటల్ వై, సిగ్మా స్మాల్ వై, సిగ్మా పైన ఏముంటుంది రాయండి, అంతేం లేదు. సిగ్మా వై స్క్వేర్, సిగ్మా ఎక్స్ వై. ఇక్కడ మనం వచ్చి ఫస్ట్ ఏ చేస్తాను, గుర్తుపెట్టుకోండి. ఇది ఏ గురించి అండి, ఇక్కడ రాస్తున్నాను. ఏ ఏముంది? ఫ్రమ్ అజ్యూమ్డ్ మీన్ మన ప్రాబ్లం ఇచ్చారు. అజ్యూమ్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను అంతకుముందు వీడియోలో. మనం ఏదైనా తీసుకోవచ్చు. లీస్ట్ ఫిగర్ అండి. చెప్పండి, ఎక్స్లో లీస్ట్ ఫిగర్ ఏముంది మనకి? 65 ఇస్ ద లీస్ట్ ఫిగర్ అండి. దీన్ని నేను వచ్చేసి ఏగా కన్సిడర్ చేసుకుంటున్నాను. ఎందుకు నేను లీస్ట్ చెప్పాను? మనం లీస్ట్ ఫిగర్ తీసుకుంటే వీ కెన్ అవాయిడ్ మైనస్ సైన్స్ అండి. అన్ని పాజిటివ్ ఉంటుంది, మన ప్రాబ్లం ఈజీగా అవుతుంది. కాబట్టి నేను 65 తీసుకున్నాను ఇక్కడ ఈ ప్రాబ్లంలో. ఎక్స్ మైనస్ 65 అండి. 65 మైనస్ 65 0, 66 మైనస్ 65 1, 67 మైనస్ 65 2, 67 minus 65 again 2, 68 minus 65 3,
69 minus 65 4, 70 minus 65 5, 72 minus 65 7 అండి. ఒకసారి మీరు కూడా క్యాలిక్యులేట్ చేస్తుండండి. 60 minus 60 చేశాను. తర్వాత కాలం థర్డ్ కాలం మీద ఎక్స్ స్క్వేర్ అండి. ఎక్స్ స్క్వేర్ మీన్స్ ఎక్స్ ఇంటూ ఎక్స్ అండి. ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ అండి. ఫస్ట్ వన్ ఏముంది, 0 ఉంది కాబట్టి 0 ఇంటూ 0 0, 1 ఇంటూ 1 1, 2 ఇంటూ 2 4, 2 ఇంటూ 2 4, 3 ఇంటూ 3 9, 4 ఇంటూ 4 16, 5 ఇంటూ 5 25, 7 ఇంటూ 7 49 అండి. సో క్యాలిక్యులేషన్ ఈజీగా ఉంది కాబట్టి మనం క్యాలిక్యులేటర్ లేకుండా చేసాం. తర్వాత వై సిరీస్ చూడండి. వై సిరీస్ వాట్ ఈస్ ద లీస్ట్ అండి. వాట్ ఈస్ ద లీస్ట్ చూడండి. అన్నింటిలో కల్లా 67 ఉంది, ఇక్కడ 65 ఉంది. ఐ థింక్ 65 ఈజ్ ద లీస్ట్ అండి. ఇక్కడ కూడా అనుకోకుండా 65 ఈజ్ ద లీస్ట్ అండి. దీన్ని నేను ఏగా కన్సిడర్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే మైనస్లు రాకుండా. వై మైనస్ 65 అండి. వై మైనస్ 65. 65 ఏమంటారంటే అజ్యూమ్డ్ మీన్. 67 మైనస్ 65 2, 68 minus 65 3, 65 minus 65 0, 68 minus 65 3, 72 minus 65 7, again also same కాబట్టి 7, 69 minus 65 4, 71 minus 65 6 అండి. ఒకసారి అగైన్ మళ్ళీ ఎగ్జాంపుల్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. 68 minus 65 3, 72 minus 65 7. ఓకే. నెక్స్ట్ కాలం ఈజ్ ద వై స్క్వేర్ అండి. వై స్క్వేర్ హౌ టు క్యాలిక్యులేట్ వై స్క్వేర్ అండ్ స్మాల్ వై స్క్వేర్. y into y, ఈ y ఇక్కడ y is the 2, 2 into 2 4, 3 into 3 9, 0 into 0 0, 3 into 3 9, 7 into 7 49, 7 into 7 49, 4 into 4 16, 3 into 6 into 6 36 అండి. సేమ్ క్యాలిక్యులేషన్ అండి. చూడండి, క్యాపిటల్ ఎక్స్ నుంచి స్మాల్ ఎక్స్ నేను ఫైండ్ అవుట్ చేశాను. స్మాల్ ఎక్స్ నుంచి ఎక్స్ స్క్వేర్ అండి. క్యాపిటల్ వై నుంచి స్మాల్ వై ఫైండ్ అవుట్ చేశాను. స్మాల్ వై నుంచి వై స్క్వేర్ ఫైండ్ అవుట్ చేశాను. మీకు ఎక్స్ గుర్తుందంటే ఆటోమేటిక్గా ఈజీగా అయిపోతుంది. వై గుర్తుంటే ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఎక్స్ వై అండి. నాట్ క్యాపిటల్ ఎక్స్, నాట్ క్యాపిటల్ వై. ఎక్స్ ఈజ్ ద ప్రాబ్లం, వై ఈజ్ ద ప్రాబ్లం. గుర్తుపెట్టుకోండి. స్మాల్ ఎక్స్ అంటే స్మాల్ వై అండి. ఇక్కడ స్మాల్ ఎక్స్ ఎంత ఉంది, ఫస్ట్ వేరియబుల్ 0 ఉంది, ఇక్కడ 2 ఉంది. 0 into 2 0, 1 into 3 3, 2 into 0 0. ఈ కాలం చాలా కేర్ఫుల్ చేయాలి. 2 into 3 6, 3 into 7 21, 4 into 7 28, 5 into 4 20, 7 into 6 42 అని. ఇది క్యాలిక్యులేషను. మీకు ఫార్ములా గుర్తున్న ఉంటుంది చూడండి ఒక్కసారి. యాక్చువల్ మేము అజ్యూమ్డ్ ఫార్ములా ఏముంది, ఆర్ ఈజ్ ఈక్వల్ టు, ఆర్ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్. ఫస్ట్ సిగ్మా ఎక్స్ వై ఫస్ట్ కలిపి రాయాలి. సిగ్మా ఎక్స్ వై. నెక్స్ట్ వీటిని విడదీయండి. సిగ్మా ఎక్స్ ఇంటూ సిగ్మా వై బై ఎన్. చూడండి పైన అంతా ఒకటే ఉంది. సిగ్మా ఎక్స్ వై మైనస్ సిగ్మా ఎక్స్ సపరేట్ ఇంటూ సిగ్మా వై బై ఎన్ అండి. ఎక్స్ వై అంటే ఇదండి. సిగ్మా ఎక్స్ అంటే సెకండ్ కాలం అండి. సిగ్మా వై అంటే ఈ కాలం గుర్తుపెట్టుకోవాలి. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్. ఆల్రెడీ కౌంట్ చేసాం మనం. 3 6 7 8 ఉన్నాయి. ఎన్ అంటే బై ఈజ్ ఎ న్యూమరేటర్ అండి. ఫస్ట్ రూట్ ఎవరికండి, ఫస్ట్ రూట్ వచ్చేసి ఎక్స్ గురించి, ఓన్లీ ఎక్స్ గురించి అండి. ఎట్లా ఉంటుంది అది, ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉందండి. ఫస్ట్ ఏది రాయాలి, ఎక్స్ స్క్వేర్. సిగ్మా ఎక్స్ స్క్వేర్ మైనస్ సిగ్మా ఎక్స్ హోల్ స్క్వేర్ బై ఎన్ అండి. చాలామంది ఎన్కి కూడా స్క్వేర్ చేస్తే గుర్తుపెట్టుకోండి. వితౌట్ ఎన్ అండి. వితౌట్ ఎన్కి స్క్వేర్ లేదండి. రూట్ వై అండి. ఇప్పుడు వై గురించే మాట్లాడుతున్నాం. సిగ్మా వై స్క్వేర్ మైనస్ సిగ్మా వై అండి. ఇది ఫార్ములా వచ్చేసేయాలి. మనం ఫార్ములా బై హెడ్ చేయాలి. ఎక్స్ వై మనం ఒకసారి వాల్యూస్ అని టోటల్ చేద్దాం. ఇది చూడండి, 3 1 2 3 5 8 4 12 17 17 plus 7 and 17 plus 7 24, 17 plus 7 24. Next x square 1 plus 4 plus 4 plus 9 plus 16 plus 25 plus 49 and 108. నేను ఎందుకు క్యాపిటల్ వై యాడ్ చేయట్లేదంటే ఇక్కడ అవసరం లేదని యాడ్ చేయట్లేదని, నో నీడ్ కాబట్టి యాడ్ చేయట్లేదు, కన్ఫ్యూజ్ లేకుండా. నెక్స్ట్ అంటే స్మాల్ వై అండి. 2 plus 3 plus 3 plus 7 7 plus 4 6 అండి 32.
నెక్స్ట్ y స్క్వేర్ 4 ప్లస్ 9 ప్లస్ 9 ప్లస్ 49 అగైన్ 49 16 36 and 172. Last column total xy total 3 plus 6 plus 21 28 20 42 120. మనకి ఫార్ములాకి ఏమైతే నీడ్ ఉందో అవన్నీ రెడీ చేశానండి. ఫార్ములాలో ఏం కావాలి మనకి? స్మాల్ ఎక్స్ కావాలి, స్మాల్ ఎక్స్ స్క్వేర్ కావాలి, స్మాల్ వై కావాలి, స్మాల్ వై స్క్వేర్ కావాలి, XY కావాలి. టోటల్ 5 వాల్యూస్ కావాలి మన ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయడానికి. ఆల్ ది 5 వాల్యూస్ రెడీ అయ్యింది చూడండి. ఇక్కడ ఫస్ట్ ఏముంది మనకి సిగ్మా XY అండి. సిగ్మా XY ప్లేస్ ఎంత రాయాలి మనము? 120 అండి. సిగ్మా XY ప్లేస్లో 120 మైనస్ ఇక్కడ మైనస్ పెట్టాను. సిగ్మా X ప్లేస్లో 24 అండి. ఎగ్జామ్లో కంగారు చాలామంది దీన్ని టోటల్ చేసి ఇది రాస్తున్నారు. ఇది ప్రాబ్లమ్ సార్, గుర్తుపెట్టుకోండి. స్మాల్ ఎక్స్ ఇక్కడ 24, స్మాల్ వై అండ్ స్మాల్ వై 32 అండి. బై ఎన్ మర్చిపోకండి. ఎన్ ఉన్నాయి ఇక్కడ, ప్రాబ్లం 8 అండి. 8 ఎన్ అంటే బేస్ బై రూట్ అండి. రూట్లో ఫార్ములా చూడండి మీరు. ఫార్ములాలో ఏముంటే అదే రాయండి. సిగ్మా ఎక్స్ స్క్వేర్, సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఎంత ఉందండి? 108 మైనస్ సిగ్మా ఎక్స్ అండి. సిగ్మా ఎక్స్ ఎంత ఉందండి? 24 హోల్ స్క్వేర్ బై ఎన్. ఎన్ మీన్స్ 8. ఇప్పుడు వై గురించి అండి, ఓన్లీ వై గురించి అండి. ఫార్ములా సిగ్మా వై స్క్వేర్, వై స్క్వేర్ ఎంత ఉందండి? 172 సిగ్మా వై అండ్ 32. చూడండి మొత్తం క్లారిటీ ఉంది చూడండి ఒకసారి. 32/8 అండి. ఫస్ట్ నేను ఏం చేయలేదండి, ఫార్ములా రాశాను, తర్వాత వాటి వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను. ఇక్కడ 120 క్లియర్గా ఉందండి. 120 క్లియర్గా ఉంది. ఇక్కడ చూడండి ఎట్లా ఉందో, ఇక్కడ భిన్నంగా ఉంది. భిన్నం దీనిలా మారుద్దాం మనం క్లియర్గా. బస్ స్టెప్ రాస్తున్నాను. సో 120 యాస్టీస్గా ఉంచుతున్నాను అట్లనే. ఇక్కడ ఏం చూడండి ఒకసారి మీ క్యాలిక్యులేటర్లో 24 × 32 అండి. ఎక్స్ అంటే 24, వై అంటే 32 అండి. సో నా క్యాలిక్యులేటర్ ఏమొస్తుందో 24 × 32/8 అండి. 96 అండి. ఇక్కడ మీరు 8 మర్చిపోయారు అనుకోండి, ఇక్కడ చాలా పెద్ద వాల్యూ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ప్రాబ్లం రాంగ్ వేలో వెళ్తుందా కరెక్ట్ వేలో వెళ్తుందా మనకు తెలిసిపోతుంది ముందుగానే. ఆల్మోస్ట్ మనకు వచ్చే దగ్గర వస్తాయి ఐటమ్స్ అండి. తర్వాత ఈ రూట్లో వచ్చేసి 108 ఇంతే ఉంచుదాం. ఇక్కడ చూడండి ఏముందో, మైనస్ పెట్టి 24 హోల్ స్క్వేర్ బై 8 అండి. 24 హోల్ స్క్వేర్ అంటే 24 × 24 అండి. 24 × 24 570 వచ్చిందండి. 24 × 24 576 వచ్చింది బై 8 అండి. 72. తర్వాత అనదర్ రూట్ అండ్ వై రూట్ 172 సేమ్ రాశాను. 32 హోల్ స్క్వేర్ ఉందండి. 32 × 32 దీని వాల్యూ వచ్చేసి 1024 అంటే 1024 వచ్చింది. దాన్ని బై 8 అండి. బై 8 128 అండి. ఇప్పుడు ఎట్లా ఉందో దీన్ని మనం దీనిలాగా మార్చాను, దీనిలాగా మార్చాను, దీనిలా మార్చాను. అన్ని భిన్నాలండి, పైన భిన్నం కింద భిన్నం మార్చాను. ఇప్పుడు ఓవరాల్ క్యాలిక్యులేషను 120 - 96 అండి. 24. సో న్యూమరేటర్లో 24 అండి. 120 - 96. ఇక్కడ మనం వచ్చి క్యాలిక్యులేటర్ ఎలవడే కాబట్టి ఎగ్జామ్లో ఇట్లా చేయాలి. 108 - 72 అండి. 108 - 72 36 వచ్చింది. 108 - 72 36 వచ్చిందండి. 36కి రూట్ అండి 6 అండి. 36కి రూట్ 6 అండి. నెక్స్ట్ అండి 172 - 128 172 - 128 44 అండి. 44కి రూట్ అండి 6.63 అండి. లాస్ట్గా 24 అట్లా ఉంచండి. 6 × 6.63 అండి. 39.78 అండి. కొంచెం ప్లేస్ లేక అట్లా రాస్తున్నాను, అసలు చూడండి జాగ్రత్త. 24/39.78 అండి. ఎగ్జాక్ట్లీ 0.60 అండి. ఆన్సర్ అందుకే మెన్షన్ చేశాను. ఒకవేళ మనం ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ రాంగ్ క్యాలిక్యులేషన్ చేస్తే ఒకసారి మళ్ళీ చెక్ చేయడానికి ఆన్సర్ రాసాము ముందుగానే. ఎగ్జాక్ట్ ఆన్సర్ 0.60 అండి. ఈ కోరిలేషన్ చాప్టర్ అనేది ఎప్పుడు కూడా ఆన్సర్ లైస్ బిట్వీన్ +1 or -1లో ఉంటుందండి. ఇది ఎప్పుడు 1 రూపీ లోపలే ఉండాలండి. 60 పైసా ఇది 60 పైసా. దీన్ని మోడరేట్ అంటారు.
ఇది ఫస్ట్ ఏ బిట్ అండి, ఇది మనం చేసింది ఏ బిట్ ఇది. తర్వాత సెకండ్ చూడండి ఏముందో, బి చూడండి ఏముంది. బి ఏమన్నా, బి మన ఇష్టం కాదండి. ఎగ్జామ్లో ఎట్లా మెన్షన్ చూడండి అక్కడ, ఫ్రమ్ అజ్యూమ్డ్ మీన్. మళ్ళీ అజ్యూమ్ని క్యాలిక్యులేట్ చేయమన్నారు. ఇంతకుముందు ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి నేను ఎక్స్లో లీస్ట్ తీసుకున్నాను, తర్వాత వైలో కూడా లీస్ట్ తీసుకున్నాను. ఎక్కడ మైనస్ లేదు చూడండి. ప్రాబ్లం చాలా నీట్గా ఉంది, ప్రాబ్లం ఈజీ కూడా ఉందండి. కానీ ఇప్పుడేమన్నారని ప్రాబ్లం, ఫ్రమ్ అజ్యూమ్డ్ మీన్ టేక్ 67 ఫ్రమ్ ఎక్స్ సిరీస్ అండి. ఎక్స్లో 67 తీసుకోవాలట, ఎక్స్ నుంచి 67 తీసుకోవాలి. తర్వాత వై నుంచి 68 తీసుకోమన్నారండి. అది తీసుకొని ప్రాబ్లం చేయాలి. ఏది తీసుకుని ఆన్సర్ ఎంత రావాలి, 0.60 అని ఆన్సర్ రావాలండి. ఒకసారి దానికి ట్రై చేద్దాం. టేబుల్ సేమే కాబట్టి, ఫార్ములా సేమ్ కాబట్టి. ఇది రఫ్ చేస్తాను ఇప్పుడు నేను, ఇది రఫ్ చేస్తున్నానండి. ఏ కంప్లీట్ అయింది, బి చేస్తున్నాను. మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ మనకి ప్రాబ్లమ్స్ ఏమే ఉంటుంది. ఈ వాల్యూస్ కూడా తీసేస్తాం. ఇదండి. సో మనకి ఏ బిట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం బిలో క్యాలిక్యులేట్ చేస్తాం. మళ్ళీ చెప్తున్నాను, ఎగ్జామ్లో ఒకటే ఉంటుందని 3 చేయాల్సిన అవసరం లేదు. మన ప్రాక్టీస్ కోసం 3 చేస్తాము. సో ఏ చెప్పారు కదా, బీ బిట్లో ఏం తీసుకోమన్నారు, 67 అండి. ఇది చూడండి ఇక్కడ 67 ఫ్రమ్ ఎక్స్ సిరీస్ అండి. 67 ఇక్కడ ఉంది, ఏదేం పర్లేదు, 67 అంట. సో బీలో నుంచి మనకి 68 చెప్పారండి, అంటే వై సిరీస్లో 68 చెప్పారండి. ఇది తీసుకుని ప్రాబ్లం చేద్దాం ఫాస్ట్గా, ఎక్కువ టైం పడుతుంది. ఇది ఎక్స్ మైనస్ 67 అండి, 67. ఇక్కడైతే 68 ఆయన చెప్పిందండి. ఒకసారి క్యాలిక్యులేట్ 65 మైనస్ 67 అండి, -2. మళ్ళీ మైనస్లో వస్తాయి ఇప్పుడు. 66 మైనస్ 67 అండి, -1. 67 మైనస్ 67 0, ఇది కూడా 0. 68 మైనస్ 67 1. 69 మైనస్ 67 2. 70 మైనస్ 67 3. 72 మైనస్ 67 3 + 2 5. ఇదండి. కేవలం 67 కన్నా తక్కువ ఉంటే మైనస్ వస్తాయి, ఎక్కువ ఉంటే పాజిటివ్ వస్తాయి. నేను ఆల్రెడీ చెప్పాను అంతకుముందు ప్రీవియస్ వీడియోలో, థర్డ్ కోరిలేషన్ చెప్పాను. మైనస్ మైనస్ ప్లస్, ప్లస్ ప్లస్ కూడా ప్లస్ అవుతుంది. 1 మైనస్ 1 ప్లస్ ఉన్నప్పుడే మనకి మైనస్ ఆన్సర్ వస్తుంది. ఇక్కడ చూడ జాగ్రత్తగా, ఈ స్క్వేర్ కాబట్టి -2 × -2 ఎంత, మైనస్ మైనస్ క్యాన్సిల్ అయింది కాబట్టి నో ప్రాబ్లం, 4 అండి. 1 × 1 అండ్ 1, 0 × 0 0, 0 × 0 0, 1 × 1 1, 2 × 2 4, 3 × 3 9, 5 × 5 25. అప్పుడు చాలామంది స్టూడెంట్స్ 5 + 5 10 కూడా రాస్తున్నారండి. ఇక్కడ స్క్వేర్ అప్ అని గుర్తు, నాట్ యాడింగ్, స్క్వేర్ అప్. తర్వాత y తీసుకుందాం. 67 మైనస్ 68 అండ్ -1 0 అండి. 65 మైనస్ 68 అండ్ -3 0. 72 మైనస్ 68 అండ్ 4, మళ్ళీ అగైన్ 4 1. 71 మైనస్ 68 అండ్ 3. మళ్ళీ స్క్వేర్ అప్ చేయండి, స్మాల్ y స్క్వేర్, మైనస్ మైనస్ క్యాన్సిల్ అయింది కాబట్టి 1 × 1 1 0, మైనస్ మైనస్ క్యాన్సిల్ అండి, 3 × 3 9 0, 4 × 4 16, 4 × 4 16 9 అండి. ఇంతవరకు చాలా ఈజీగా ఉందండి. ఇప్పుడు మనం ఎక్స్ వేరియబుల్ చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి ఇక్కడ ఎక్స్ చూడండి, స్మాల్ ఎక్స్ ఎంత ఉందో, ఫస్ట్ వేరియబుల్కి -2 ఉంది. ఇక్కడ ఎంత ఉందండి, -1 ఉంది. మళ్ళీ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది మనకి, 2 × 1 2 అండి. తర్వాత 1 × 0 ఎనీథింగ్, 0 × 0 కాబట్టి నో ప్రాబ్లం. 0 × 3 0, 0 × 0 0, దానికి కరెక్ట్గా వస్తున్నాం. 1 × 4 అండ్ 4, 2 × 4 అండ్ 8, 3 × 1 3, 5 × 3 15 అండి. 5 × 3 15 అండి. ఇక్కడ మైనస్లు రాలేదు, మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయినాయి. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దామండి. ఇది -3 ఉంది, ప్లస్లు ఎన్ని ఉన్నాయండి, 1 3 6 11 అండి. అంటే ప్లస్లో 11 ఉన్నాయి, మైనస్ వచ్చేసి 3 ఉందండి. చెప్పండి, ఓవరాల్ ప్లస్ ఎక్కువ ఉందా, మైనస్ ఎక్కువ ఉందా? ప్లస్ డామినేట్గా ఉంది. 11లో 3 పోతే ప్లస్గా 8 ఉందండి. ఆన్సర్ 8 అండి. నెక్స్ట్ క్యాలిక్యులేషన్, 4 + 1 5, 5 + 1 6, 6 + 4 10, 10 + 9 19, 19 + 20 39 44 అండి. అంటే క్యాలిక్యులేటర్ వాడితే బెటర్. 4 + 1 + 1 + 4 9 + 25 44 అండి.
నెక్స్ట్ అండ్ -1 -3 ఉంది ఇక్కడ. 4 + 4 8 9 3 12 అండి. అంటే ప్లస్లు 12 ఉన్నాయి ఇక్కడ. ప్లస్లు 12 ఉన్నాయి, మైనస్ వచ్చేసి 1 2 4 అండి. ఆన్సర్ అండ్ 8 అండి. ఇక్కడ కూడా సేమ్ 8 వచ్చింది. నెక్స్ట్ అండ్ y స్క్వేర్ 1 + 9 + 16 16 1 9 అండి. 52 అండి. స్మాల్ y స్క్వేర్ ఈజ్ ఆన్సర్ ఇస్ 52 అండి. లాస్ట్ కాలం అండ్ 2 + 4 + 8 + 3 + 15 అండి. 32 అండి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, మనకి కార్ల పియర్సన్ చేయాలంటే 5 వాల్యూస్ కావాలి. వాట్ ఆర్ ది 5? స్మాల్ x, స్మాల్ x స్క్వేర్, స్మాల్ y స్క్వేర్, స్మాల్ x అండ్ y ఆల్ ఆర్ రెడీ అండి. ఇప్పుడు మనం వచ్చే ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి ఇంతకుముందు చేసినట్లుగానే సింపుల్. సిగ్మా xy ప్లేస్లో 32, సిగ్మా x ప్లేస్లో 8, సిగ్మా స్మాల్ y ప్లేస్లో 8, n అంటే 8 ఇంతకుముందు చేసాం కాబట్టి. తర్వాత అండర్ రూట్లో x స్క్వేర్ అండి 44, నెక్స్ట్ 8 హోల్ స్క్వేర్ బై 8 అండి. నెక్స్ట్ y గురించి y స్క్వేర్, ఇదంతా y గురించే ఉండాలి. 52, ఇది కూడా అనుకోకుండా 8 వచ్చింది, 8² / 8 అండి. నెక్స్ట్ స్టెప్లో ఈ భిన్నాలను సేమ్ ప్రొసీజర్, అన్ని ప్రాబ్లమ్స్ సేమ్ చెప్తాను. ఇది మామూలుగా నార్మల్గా ఉంది, ఇది మనకు భిన్నంలో ఉందండి. మారుద్దామండి. ఫస్ట్ 32 యాజ్ టీస్గా రాయండి, 44 యాజ్ టీస్గా రాయండి, 52 యాజ్ టీస్గా రాయండి. వీటిని కన్వర్ట్ చేయండి ఫస్ట్ అయితే. అప్పుడు ప్రాబ్లం మనకి ఈజీగా ఉంటుంది. 32 ఇక్కడ చూడండి ఎట్లా ఉంది, భిన్నం ఎట్లా ఉంది. 8 × 8 64 అండి. 8 × 8 64 / 8 అండి. కాబట్టి 8 అండి. బై ఈ 44 ఇంతే ఉంచండి రూట్లో. 44 మైనస్ మళ్ళీ క్యాలిక్యులేషన్ 8 × 8 అండి. 64 / 8 అండి. 8. నెక్స్ట్ y గురించి 52, 8 × 8 64, 64 / 8 అండ్ 8. ఇంకో స్టెప్ తీసుకొస్తాను ఇక్కడ. 32 - 8 అండి. 32 - 8 24. 32 - 8 24. తర్వాత 44 - 8 అండి. ఫస్ట్ x గురించి 44 - 8 36. 36కి ఏముంది, రూట్ ఉందండి. క్యాలిక్యులేటర్ రూట్ వాడితే 6 వచ్చింది. నెక్స్ట్ అండ్ 52 - 8 అండి. 52 - 8 అండి. 44 వచ్చింది. 44కి ఇమీడియట్గా క్యాలిక్యులేటర్ రూట్ వాడాలి. 6.63 అండి. 24 అట్లా ఉంది న్యూమరేటర్. డినామినేటర్ 6 ఒకటి ఉంది, 6.63 అండి. 39.73 అండి. 78 అండి. 24 / 39.78. 24 / 39.78 0.60 అండి. చూద్దాం ఆన్సర్ మ్యాచ్ కాకపోతే మళ్ళీ మనం ఒకసారి క్యాలిక్యులేట్ చెక్ చేసేవాళ్ళం. సేమ్ ఉంది చూడండి, సేమ్ ఆన్సర్ అండ్ 60 పైసా. మీరు ఏ మెథడ్ చేసినా ఆన్సర్ అనేది ఒకటే రావాలి. ఇంకా లాస్ట్ మెథడ్ అండ్ సి చూడండి ఏమడిగారు. ఇప్పుడు చేసింది బి అని గుర్తుపెట్టుకోండి. బి చేశాను. ఫస్ట్ చేసింది ఏ బిట్, తర్వాత బి అండి. తర్వాత సి చూడండి లాస్ట్ ఏముందో, ఫ్రమ్ యాక్చువల్ మీన్ అండి. ఫ్రమ్ యాక్చువల్ మీన్. అంతకుముందు వీడియోలో చెప్పాను క్లియర్గా. మీకు థర్డ్ ఐ థింక్ ఇవాళ చెప్పే క్లాస్ 4th అండి. కొరిలేషన్ 4th చెప్తాను. 3rd ఉంది చూడండి ఒకసారి. అది అజ్యూమ్ యాక్చువల్ మీన్. అది ఎట్లా చూద్దాం ఒకసారి. ఇది మీరు నోట్ చేసుకుని మనం చేయాలి. ఇక్కడ సి రాస్తున్నాము, సి బిట్ చేస్తున్నాము. సి అంటే గుర్తుపెట్టుకున్నాక రాసిన ఆల్రెడీ యాక్చువల్ మీన్ రాయట్లేదు. ఇది చేద్దాం. ఈ ఒక్క ప్రాబ్లం చేస్తే మీకు కార్ల పియర్సన్ గురించి డౌటే ఉండదు. ప్రాబ్లం ఎట్లా ఇచ్చినా, పేపర్ హార్డ్గా ఇచ్చినా, సారీ వై కూడా తీసేసాను. ఫార్ములా ఏం మారదండి. ఆల్ 3 మెథడ్ ఒకటే ఫార్ములా. ఇక్కడ అనుకోకుండా అండ్ వై కూడా రిమూవ్ చేశాను. వై రాద్దాం ఒకసారి మళ్ళీ. 65 ఎదురుగా 67 అండి. 67 68 65 65 తర్వాత 68 72 72 అగైన్ 69
71 అండి. ఒకసారి మళ్ళీ 67, 68, 65, 68, 72, 72, 69, 71. ఇప్పుడు మనం అడిగింది యాక్చువల్ మీన్ కాబట్టి యాక్చువల్ మీన్ కంపల్సరీగా మనకి టోటల్ కావాలి, ఎక్స్ టోటల్ కావాలి. చేద్దాం. 65, 66, 67, అగైన్ 67, 68, 69, 70, 72 అండి. 544 టోటల్ వచ్చింది. అట్లా వై సిరీస్ దెన్ అంటే హైట్ ఆఫ్ సన్స్ అండి. 67, 68, 65, 68, 72, 72, 69, 71 ఆల్ 8 టోటల్ వచ్చేసి 552 అండి. నేను ఎందుకు టోటల్ చేస్తున్నానంటే అడిగింది యాక్చువల్ మీన్ అండి. ఇక్కడ యాక్చువల్ మీన్ కంపల్సరీగా క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై కావాలండి. మీకు ఆల్రెడీ చెప్పాను ఎక్స్ బార్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఇది ఒక ఫార్ములా సిగ్మా ఎక్స్ బై ఎన్ అండి. సిగ్మా ఎక్స్ టోటల్ ఎంత ఉందండి? 544 ఉందండి. బై ఎన్ అంటే 8 అండి. 544 by 8, 68. అట్లా వై బార్ అండి. వై బార్ అంటే టోటల్ అండి. సిగ్మా వై బై ఎన్ అండి. 552 by 8 అండి. 69 అండి. ఈసారి మన ఇష్టం కాదు, యాక్చువల్ మీన్ నుంచే ప్రాబ్లం చేయాలని. అంటే ఎక్స్ అని తీసుకోవాలి, ఏ అని తీసుకోవాలి 68, వై కండి 69 అండి. ఇక్కడ 68 క్యాలిక్యులేట్ చేయాలి, ఇది 69 అండి. మీకు అంతకుముందు వీడియోలు చెప్పాను నేను ముందుగా క్లియర్గా. ఎప్పుడైతే మీరు యాక్చువల్ మీన్ వాడతారో అది కంపల్సరీగా స్మాల్ ఎక్స్ 0 కావాలి, స్మాల్ వై కూడా 0 కావాలి. ఇంకా మనకి మిగిలిపోయిన వాల్యూస్ ఏముందండి? సిగ్మా ఎక్స్ వై ఉంటుంది, సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఉంటుంది, సిగ్మా వై స్క్వేర్ ఉంటుంది. ఈ మూడుతో మనకు ఫార్ములా ఇదే ఫార్ములా ఉంటుంది కాబట్టి నేను 0 పెట్టేస్తాను. ఒకసారి ఫాస్ట్గా 68 - 65 - 68 అండ్ -3 -2, 67 - 61, -1, 0, +1, +2, +4 అండి. ఒకసారి చెక్ చేయండి. 3 + 2 5, 5 + 1 6, 6 + 1 7, 7 -7 అండి, ప్లస్ కూడా 7 అండి, 0, -7 + 7 0 అండి. 3 × 3 మైనస్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మైనస్ పని లేదు. 2 × 2 4, 1, 1, 0, 1, 4, 16 అండి. ఈ టోటల్ అప్ చేద్దాం, తర్వాత చేసుకోవచ్చు. 67 - 69 అండి, -2, -1, -4, -1, 72 - 69 అండి, 3, మళ్ళీ 3, 0, 2 అండి. ఇక్కడ చెక్ చేద్దాం. ఇక్కడ మనకి ఇక్కడ తెలిసిపోతుందండి. ప్రాబ్లంలో 0 రాలేదు అంటే మనం ఇక్కడ క్యాలిక్యులేషన్ రాంగ్ అండి. 2 + 1 3, 7, 8 అండి. 3 + 3 2, 8 అండి. -8 + 8 0 అండి. 2 × 2 అండి, 4, 1, 16, 1, 9, 9, 0, 4 అండి. ఇప్పుడు ఎక్స్ వై క్యాలిక్యులేట్ చేయండి. -3 ఉంది ఇక్కడ, -2, మైనస్ క్యాన్సిల్ అయింది కాబట్టి 6 ఆన్సర్ అండి. -2 ఉంది, -1 ఉంది, మైనస్ క్యాన్సిల్ కాబట్టి 2 అండి. -1 -4 ఉంది, 1 × 4 అండి 4 అండి. 1 × 1 అండి 1 అండి. 3 × 0 0 అండి. 3 × 1 అండి 3 అండి. 2 × 0 0 అండి. 2 × 4 అండి 8 అండి. ఒకసారి వీటిని టోటల్ చేయండి. 9 + 4 13, 14, 15, 16, 20, 36 అండి. ఎక్స్ స్క్వేర్ 36 అండి. ఇదండి 4 + 1 5, 20, 21, 22, 22 + 4 26, 35, 44 అండి. 8 + 3 11, 12, 16, 18, 24 అండి. ఎక్స్ స్క్వేర్ రెడీగా ఉంది మనకి, ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ రెడీగా ఉంది, ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు ఫార్ములా వాడదామండి. చూడండి ఎక్స్ వై ఎంత చూడండి ఇక్కడ ఒకసారి 24 అండి. ఎక్స్ వై ప్లేస్లో 24 రాశాను. సిగ్మా ఎక్స్ ఎంత ఉంది? 0 అండి. 0 × 0/8 ఎంత అండి? ఎనీథింగ్ 0 అండి. తర్వాత √y² కూడా ఎక్స్ స్క్వేర్ ఎంత ఉంది? 36 ఉందండి. -x ఎంత ఉంది? 0 అండి. 0² / 8 అండి. తర్వాత y² ఎంత ఉందండి? 44 అండి. -0² / 8 అండి. ఈ మైనస్ అన్ని పోతే ఇక్కడ అంతా కూడా 0 అండి. అంతా పార్ట్ 0, ఈ పార్ట్ 0, ఈ పార్ట్ 0 మిగిలిందండి. సో న్యూమరేటర్లో 24 ఉందండి. ఇక్కడ న్యూమరేటర్లో 24 ఉంది, డినామినేటర్లో చూడండి ఒకసారి. ఇదంతా 0 అయిపోయి 0 అయిపోయింది. 36కి రూట్ అండి, డైరెక్ట్గా 36కి రూట్ అండి 6. చూడండి ఎంత ఈజీగా ఉంది ప్రాబ్లం. 44కి రూట్ అండి, 44కి రూట్ అండి 6.63.
24/39.78 and answer will be 0.60 60 paisa ఆన్సర్ అండి. ఒక్కసారి మీరు గమనిస్తే అన్ని చూడండి. ఇక్కడ ఫస్ట్ మనం అజ్యూమింగ్ చేసాం, మన ఇష్టమైన లిస్ట్ తీసుకున్నాం, సెకండ్ దాన్ని చెప్పింది తీసుకున్నాం, థర్డ్ మన యాక్చువల్ మీన్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఇది అథమెటిక్ మీన్లో మళ్ళీ మనకి వేరే చాప్టర్లో వస్తుంది. ఇది సిగ్మా x/n సిగ్మా y/n టోటల్ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్ రాశాను. ఇదే ప్రాబ్లం మీరు ఒక్కసారి నేను ఒక ప్రాబ్లం ఇస్తానని మీరు ట్రై చేయండి. ఒక్క ప్రాబ్లం ట్రై చేయండి, చిన్న ప్రాబ్లం. ట్రై యువర్ సెల్ఫ్ అని ఒకటి రాస్తున్నా చూడండి. ఇక్కడ చిన్న ప్రాబ్లం. x = 7 6 5 4 3 2 1 y = 18 16 14 12 10 6 8. క్యాలిక్యులేట్ కొరిలేషన్. ఆన్సర్ వచ్చేసి 0.96 అండి. మళ్ళీ చెక్ చేస్తున్నాను. 7 6 5 4 3 2 1 18 16 14 12 10 6 8. ఇది పంకజ్ పబ్లికేషన్లో నుంచి ఇచ్చే ప్రాబ్లం. ఒక్కసారి మీరు ఇంటి దగ్గర ఇది ట్రై చేయండి అండి. ఇది సేమ్ అంటే ఇట్లానే యాసిడ్ ట్రై చేయండి. సేమ్ మీరు వచ్చేసి ఆల్ 3 చేయండి. ఫ్రమ్ అజ్యూమింగ్ చేయండి. అజ్యూమింగ్ లిస్ట్ ఏముంది ఇక్కడ 1 తీసుకోండి. ఇందులో లిస్ట్ ఏముంది 6 తీసుకోండి. మీకు ఈ ఆన్సర్ రావాలి. ఆ తర్వాత నేను ఏమంటానంటే మీరు అజ్యూమింగ్ కింద ఇవి తీసుకోండి. ఫస్ట్ దాంట్లో 5 తీసుకోండి. అజ్యూమ్డ్ మీన్స్ ఫ్రమ్ ఎక్స్ 5 తీసుకోండి, ఫ్రమ్ వైలో 14 తీసుకోండి. ఇది చేయండి. తర్వాత యాక్చువల్ మీన్ కూడా మీరు చేయండి. చేసిన ఆన్సర్ ఎంత రావాలి? 0.96. ఇది మీరు చేయగలిగారంటే మీకు ఈ చాప్టర్ వచ్చినట్టే. డెఫినెట్ 12 మార్క్స్ అనేది మనకు కవర్ అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఇది క్లాసు. అంతకుముందు మనకి టోటల్గా 4 వీడియోస్ వేసాము మన కొరిలేషన్ గురించి. కార్ల పియర్స్ అంది. ఫస్ట్ వీడియో వచ్చేసి అజ్యూమ్డ్ మీన్ లీస్ట్ ఫిగర్ తీసుకున్నాం. సెకండ్ వీడియో వచ్చేసి మనం ఆయన చెప్పిన వాల్యూస్ తీసుకున్నాం. థర్డ్ దాంట్లో యాక్చువల్ మీన్ తీసుకున్నాం అండి. ఈరోజు క్లాస్ ఏంటంటే ఆల్ 3 అండి. ఆల్ 3 ఒకటే ప్రాబ్లం చేసాం. మళ్ళీ మీకు ఒక ప్రాబ్లం ఇచ్చాను, మీరు ట్రై చేయండి. మీకు ఆన్సర్ వస్తే ఇది వచ్చే కామెంట్ రూపంలో నాకు చెప్పండి, నేను చూస్తాను. ఇది ఈ క్లాసు మీకు బాగానే అర్థమైంది అనుకుంటున్నాను. మన వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కూడా మీరు వచ్చి ట్యాప్ చేయండి. ఇట్లా అన్ని చాప్టర్లు చేస్తాయి కాబట్టి మీరు సెమిస్టర్ 1లో ఉన్నారనుకోండి, మన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మీకు ఆటోమేటిక్ నోటిఫికేషన్ వస్తుంది. ప్రతి వీడియో మీకు తెలుస్తుంటుందండి, ఇమీడియట్లీ మీకు వచ్చేస్తుంది. అంటే ఎవ్రీ టైం మీరు వెతుక్కోకుండా చెక్ చేయకుండా. ఆల్ ది బెస్ట్ మై స్టూడెంట్స్.